కదా సార్, ఇంకా మీరు జరగాల ఫోటో కట్ అయిపోతుంది. అలా ఉంచాలి సరిపోతుంది. కృష్ణకిషోరు, సంతోషు, మూర్తి గారు వీళ్ళ టీంతో పాటు ఉత్సాహంగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొందిన గొప్ప వ్యక్తి. మరి అటువంటి మహోన్నత వ్యక్తికి 75 ఏళ్లకు సంబంధించిన ప్రస్థానంపై ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా వజ్రోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. అందులో భాగంగానే తొలుత ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి దండవాళ్ళు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో కూడా నిర్వహించుకోవడం కూడా అభినందనీయం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్ర విశేషాలు కూడా తెలియజేశారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి చక్కని పరిపాలన, వృధా సమస్యల పరిష్కారంలో ఎన్నో నూతన మార్గాలు, ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ ఎన్టీఆర్ స్ఫూర్తి నాటికి నేటికి కూడా ఆయన ఆదర్శప్రాయులు. అటువంటి మహోన్నత వ్యక్తి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా భావిస్తూ ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపడుతున్నటువంటి మా సోదరుడు, ప్రత్యేకంగా ఒక జర్నలిస్టు అయినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి వెంకటరెడ్డికి కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నా పేరు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి జాయింట్ సెక్రటరీ నేను. నా పేరు ఎన్ఎస్ మూర్తి. మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఎన్టీ రామారావు గారి వజ్రోత్సవ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానానికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో స్టార్ట్ అయ్యి నా దేశం వరకు రాజకీయాలు వచ్చే ముందు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నటించారు. ఆయన తనదంటూ ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ను మొత్తం తెలుగు జాతి మీద ఏర్పరిచారు. తెలుగు జాతి గర్వించదగ్గ నందమూరి తారక రామారావు గారికి ఈ వజ్రోత్సవ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచి వర్కర్ అని ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి మోహన్ గౌడ్ గారు అని ఫిలిం ఛాంబర్ నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. ఆ విధంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. నేను అల్లూరు సీతారామరాజు జిల్లాకి కోఆర్డినేటర్గా ఫిలిం ఛాంబర్లో పనిచేస్తున్నానండి. నేను ఆల్రెడీ నిర్మాతని. ఒక మంచి సినిమా కూడా తీసాను. అల్లూరు సీతారామరాజు సినిమా కూడా తీసాను. తర్వాత ఇప్పుడు 2 సినిమాలు నడుస్తున్నాయి. ఎన్టీ రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన అంటే నాకు మంచి అభిమానం. ఆయన సినిమాలు చాలా చూశాను. ఆయన రాజకీయ జీవితంలో కూడా నేను బాగా పాల్గొని నాకు బాగా ఇష్టం ఆయన అంటే. ఆయన గురించి ప్రత్యేకంగా ఇంకా ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే కాబట్టి ఇవాళ ఈరోజు ఇటువంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఊరిపండ వెంకటరమణ శర్మ అండి. నేను 84 ఒక మూవీ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా 100 Days Love Story అనే సినిమాని కంప్లీట్ అయిపోయిందండి. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాం. కాకపోతే ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయనకు కొంచెం చెప్పాల్సి వస్తుంది. నేను సినిమా ఫీల్డ్ రావడానికి కారణం కూడా ఆయనేనండి. అంటే ఇన్స్పిరేషన్ అనమాట. మా మాయ గారు ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. వాళ్ళవెల్లి త్రినాథరావు అని చెప్పేసి. ఆయనతో మాయమమత అనే సినిమా నుంచి మా తాలూకా మా ఇంట్లో ఆయన అంటే ఆరాధ్యం అనమాట. అలాగే ఆయనతో బడిపంతులు చాలా సినిమాలు చేసాం. ఇంకా ఆ విధంగా సినిమా ఫీల్డ్కి నేను పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరంపరలో ఆయన తాలూకా గత స్మృతులు చెప్పుకుంటే ఎంతైనా చాలదు, మన లైఫ్ మొత్తం చాలదు. ఆయన మన అందరికి కూడా ఆరాధ్య దైవం. వాస్తవంగా భగవంతుడు అంటే ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు గారి కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో కనిపిస్తారు. ఈ సందర్భంగా ఆయన కోసం చెప్పుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ధర్మశ్రీ శ్రీనివాసరావు, సుష్మా ఎంటర్టైన్మెంట్ మీడియా ప్రొడ్యూసర్. నేను గతంలో సీనిగడ ప్రేమ సినిసేర మామ అనే సినిమా నిర్మించి రిలీజ్ చేశాం. అందులో నేను కూడా లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా 2 సినిమాలు చేస్తున్నాను. నేనైతే అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ అండి. ఈరోజు వెంకటరెడ్డి గారిని విశాఖ జిల్లా కోఆర్డినేటర్గా నియమించడం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ చాలా సంతోషం. అదేవిధంగా
మన నందమూరి తారక రామారావు గారి 75 ఏళ్ల సినీ ప్రస్థానం వజ్రోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కూడా చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నేను అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్గా, అలాగే మన వెంకటరెడ్డి గారు విశాఖ జిల్లా కోఆర్డినేటర్గా ఈ సందర్భంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న సినిమా ప్రపంచంలో బతికే సినిమా కళాకారులు కానీ, సినిమా సాంకేతిక నిపుణులు కానీ, సినిమా తీయాలనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ, ఎనీథింగ్ ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయా లేదా అంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో అంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత అవకాశాలు వస్తుంటాయి, కానీ చిన్న చిన్న సినిమాల్లో రావాలంటే వాళ్ళ టాలెంట్ ముందు బయటపడాలంటే ఏదో చిన్న చిన్న సినిమాలు వస్తేనే బయటపడతాయి. ఆ చిన్న చిన్న సినిమాల్లో మన వాళ్ళు ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్న అంటే అది కళాకారులు ఉన్న సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా సరైన అవకాశాలు ఇప్పించడానికి మన వెంకటరెడ్డి గారు కానీ మేము కానీ మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న అందాలని అంటే షూటింగ్ పరంగా ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని కూడా వాడుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే సినిమా అంటే నిర్మించడమే గొప్పతనం కాదు, దాన్ని రిలీజ్ చేయడం చాలా పెద్ద విషయం. చాలా మంది అవగాహన రాహిత్యంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏదో సినిమాలు తీసి చేతులు కాల్చుకొని అది రిలీజ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారు కూడా ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మన ఛాంబర్ తరపు నుంచి మేము కానీ, మా ఇండస్ట్రీ సైడ్ నుంచి మా కోఆర్డినేటర్స్ కానీ అందరూ కూడా సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తారక రామారావు గారి వజ్రోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కోఆర్డినేటర్గా వెంకటరెడ్డి గారిని నియమించుకోవడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చిన్న నిర్మాతలకు ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.